ఈ ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. దయతో అందరూ కూడా తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దయతో అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మరోసారి నిండు మనసుతో స్తుతులు స్తోత్రం కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను నాయన. ఇప్పటివరకు పాటల ద్వారాను కీర్తన ప్రార్థన యందును మహిమ పొంది ఉన్నారని ఎరిగి నిండు మనసుతో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను నాయన. దేవ, మరి సమయంలో ఎట్టి వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడిన అన్నారు. వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మంచి మనసును గ్రహించి మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించే బిడ్డలుగా మాలో మీకు ఆయాస్కరణ ప్రతిష్ఠను దూరపరచండి ఆయన. మీ యొక్క వాక్యాన్ని విని మమ్మల్ని మేము దిద్దుబాటు చేసుకునేలాగున, మా కుటుంబంలో మేము దిద్దుబాటు చేసుకునేలాగున మీ కృపతోడుగా నీడగా ఉంచి మీరుతో నడిపించండి ఆయన. మీ యొక్క వాక్యాన్ని బోధించడానికే నాకు కావలసిన మంచి తెలివిని, జ్ఞానాన్ని, శక్తి, సామర్థ్యాన్ని గ్రహించి సమస్తము మీకు మహిమకరంగాను మాకందరికీ ఆశీర్వాదకరంగాను జరిగించి మీ నామమునకు మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలని అనుగ్రహించాలని, దేవుడు మీ కుటుంబములన్నింటిని కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీరందరూ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము మే నెల 22వ తారీఖు లేడా, దేవుడు ఉన్నాడా లేడా అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషములు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎలాగ చెప్పగలం? మన కంటికి కనిపించే భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, వీటన్నిటిని బట్టి కూడా దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా చెప్పచ్చు కదా. దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా చెప్పచ్చు, అవునా కదా? అయితే దేవుడు ఎలాగున్నాడు? దేవుడు ఆత్మ, భౌతికమైన రూపురేఖలు లేనివాడు. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటాడు. సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే దేవుడు తేటగా తెలుపుతాడు. సృష్టింపబడిన వస్తువులను చూసినట్లయితే, ప్రతి ఒక్కదాన్ని చూసినట్లయితే, ఆకాశం, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, చెట్లు అన్నీ కూడా దేవుడి కలుగును గాకని కలుగజేసినట్లుగా గడిచిన తరగతులు కూడా మనం నేర్చుకుంటాం. సృష్టిలో సమస్త జీవజలాల గురించి ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని తెలుసుకోలేడు వాడు ఎవడో కూడా ఉన్నాడని ఇంతకుముందు కూడా యోబు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూసాం కదా. రోమిలకు రాసిన పత్రిక 1:20లో కూడా మనం చూడొచ్చు అనమాట. తర్వాత గమనించినట్లయితే ఆకాశం కానివ్వండి, అంతరిక్షం కానివ్వండి, దాన్ని తయారు చేసిన దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. ప్రతి వస్తువు దాని తయారు చేసిన వాని గొప్పతనాన్ని వివరిస్తూ ఉంది ఇప్పటికీ, అవునా కదా? మీరు ఆకాశం చూసినట్లయితే మమ్మల్ని దేవుడు చేసాడని మనకు వివరిస్తూ ఉన్నాయి కదా. దేవుడిచ్చు ఆకాశం నుండి వర్షం, ఫలవంతమైన ఋతువులు, ఆహారము దేవుడు ఉన్నాడని సాక్ష్యమిస్తూ ఉన్నాయి కదా. అపొస్తలుల 14వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే
ఆయన సాక్ష్యం లేకుండా చేయలేదు. ఇదిగో నేనున్నాను, అందరినీ కూడా ఉల్లాసంతో ఉత్సాహంతో నింపుతూ ఉన్నాడు కదా. చూడండి ఆ మాట అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 14వ వచనంలో అందరినీ కూడా సంతృప్తి పరుస్తున్నాడు. అపొస్తలుల కార్యంలో 14వ అధ్యాయము 17వ వచనంలో ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయటి చేత తను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారన్నమాట. అవునా కదా? జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువు అంటే నీకు దేవుడు ఉన్నాడనుకున్నా లేడనుకున్నా సరే ఖచ్చితంగా నువ్వు లేడన్నా నీ మీద వర్షం పడుతుంది, ఉన్నాడన్నా వర్షం పడుతుంది. భూమి మీద ఎండ వాన గాలి నీరు ఏది కూడా తక్కువ కాదు, అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా అందరికీ కూడా ఇస్తూ సంతృప్తి పరుస్తూనే ఉన్నాడు. ఉల్లాసముది మీ హృదయం నింపుతూ మేలు చేయడం చేత దాని గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు. మరి ఈ ఎండలకు మండిపోతున్నాయి, ఎప్పుడు వర్షం పడుద్దా అని మనం ఎదురు చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఇదిగో నేనున్నాను అని చెప్పేసి చినుకులు చల్లటి వాతావరణం ఏర్పడినప్పుడు ఇదిగో నేనున్నాను అన్నట్లుగా మనకి ఎంతో ప్రశాంతంగా చల్లగా మనం ఎంతో సేద తీర్చుకుంటాం. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ దేవుడు ఉన్నాడని స్పష్టంగా యోబు గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు కూడా మనకు తెలియజేస్తున్నాడు కదా. సృష్టిలో క్రమబద్ధత దేవుడు ఉన్నాడని నిరూపిస్తూ ఉన్నది. క్రమబద్ధత, ఒక క్రమం ఉందా లేదా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నాడా సూర్యుడు? ఎప్పుడు పడితే అప్పుడు తెల్లారుతుందా? ఒక టైం అనేది ఉంటుంది. దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ టైంకి ఖచ్చితంగా తూచా తప్పకుండా అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. సృష్టిలో ఒక క్రమబద్ధత అనేది ఉంది దేవుడు ఉన్నాడని నిరూపించడానికి. కీర్తన గ్రంథం 148వ కీర్తనలో 3 నుంచి 6 వచనాలు కూడా మనం గమనించినట్లయితే అక్కడ మనకి తేటతెల్లగా కనపడుతుంది అనమాట. కీర్తన గ్రంథం 148వ కీర్తనలో కీర్తనల గ్రంథం 148వ కీర్తన 3 నుంచి 6 వచనాలు మనం గమనించినట్లయితే సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైన జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను కదా. అవునా కదా? యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును కాక అని చెప్పేసి అక్కడ చాలా విషయాలు మనకి తెలియజేస్తుందన్నమాట. ఇంకా మానవుడు నిర్మించబడిన రీతిని గురించి ఆలోచించి నా దేవుడు ఉన్నాడని తెలియనమాట. 139వ కీర్తనలో 13 నుంచి 14 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే 139వ కీర్తన 13, 14 వచనంలో నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తవి, నా తల్లి గర్భమునందు నిర్మించబడిన వాడవు నీవే. దావీదు గారు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలియనని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నమాట. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. అవునా? దేవుని వల్లనే మనం జీవిస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును 24 నుంచి చూడండి, లేకపోతే జాగ్రత్తగా గమనించినట్లయితే అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 24 నుంచి గమనించినట్లయితే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయంలో
నివసింపుడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయచ్చు. అందరికి ఊపిరి అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువ అన్నట్టు మనుషుల చేతులతో సేపింపబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ఎవరో ఒకని నుండి అంటే ఆదాము నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మూల కారకుడు ఎవరంటే ఆదామే. వాడు నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా పొట్టు వాళ్ళైనా పొడుగు వాళ్ళైనా ఎవరైనా సరే, తెల్లవాళ్ళు ఎవరైనా సరే. అందుకనే ఇక్కడ మరియు యావత్ భూమి మీద కాపురమునటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువలాడి కనుగొందురేమో అని తన్ను వెదకువాని నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాసస్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఆయన్ని పెట్టడానికి ఎటువంటి మందిరం కడతావు నువ్వైనా నేను? సొలొమోను గారు ఎంతో దావీదు కడతానంటే సొలొమోను గారి ద్వారా కట్టించాడు. కట్టిస్తే నువ్వు రామానంటే ఎంత కష్టపడ్డావు అయినా సరే నేను పడటానికి మందిరం పట్టుద్దా అన్నాడు అన్నమాట. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, నువ్వు కట్టిన మందిరం నాకు పట్టుద్దా ఇది అని అన్నాడు అన్నమాట. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తుంది. అవును కదా? దీనివల్లనే మనం జీవిస్తున్నాం. దేనివలన? ఆ ఊపిరి వలన. ఆ ఊపిరి దయచేయడం దాన్ని బట్టి ఆయన అందరికీ కూడా జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు అన్నమాట. కనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతుల్లో నుండి సేపింపబడేవాడు కాదు. నువ్వేదో దేవుడికి పెడతానని తీసుకెళ్ళి నోట్లో పెడితే తినేవాడు కాదు. అన్నీ కూడా మనుషులు కల్పించిన విగ్రహాలే అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:39 కూడా ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును, గాయపరిచేది గాయాన్ని కట్టేది నేనే, ఆకాశమందును భూమి అందును భూమి కింద నీళ్ళ అందును ఏ రూపాన్ని నువ్వు చేసుకోవద్దు అని చెప్పేస్తాడు కటాఖండిగా. అవునా కదా? పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోవద్దు అని చెప్తాడు కదా. మనకందరికీ తెలిసినట్టుగా చూస్తున్నాం కదా. మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం అంతా కూడా చక్కగా తేట తెల్లగా తెలియజేస్తుంటే దేవుడు లేడని వాడు జ్ఞాన అజ్ఞాన? దేవుడు లేడు అనేవాడు జ్ఞానవంతుడా అజ్ఞాన? కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేదురు, మేలు చేయవడొకడు కూడా లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుంచి నరులను పరిశీలించెను. యెహోవా పరిశీలిస్తాడా లేడా? భూమికి ఆకాశానికి సీసీ కెమెరాలు పెట్టి సాక్షులుగా ఉంచేశాడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించాను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారెవరు లేరు, ఒక్కడైనా లేడు. యెహోవాకు ప్రార్థన చేయక, అంటే దేవుడు లేడని చెప్పేసి యెహోవాకు కనీసం భోజనం చేసేటప్పుడు ప్రార్థన కూడా చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షంగా ఉన్నాడు. బాధపడువారు ఆలోచన మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఇంకా ఇదే వార్డ్స్
53వ కీర్తనలో కూడా సేమ్ అదే వర్డ్స్ ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, అదే కీర్తనల గ్రంథం 53వ కీర్తనలో కూడా సేమ్ అదే ఉంటుంది అన్నమాట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అందుకుందరు అని చెప్పేసి అక్కడ కూడా తెలియజేస్తున్నట్టుగా సేమ్ మనకి చూస్తాం కదా, అవునా కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు లేడు, దేవుడు ఏం తెలుసు అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. దేవుడు లేడని అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ దేవుడు చూస్తున్నాడు. అదే కీర్తన గ్రంథం 33వ కీర్తనలో కూడా గమనించినట్లయితే 33వ కీర్తన 13, 14, 15 వచనాలు గమనించినట్లయితే, యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయంలోని ఏకరీతిగా నిర్మించినవాడు. నీ హృదయాన్ని నిర్మించినవాడు ఆయన, నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏంటంట? యెహోవా ఆకాశం నుండి కనిపెడుతున్నా అంట. ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి క్లాస్ టీచరు వెళ్ళిపోగానే బాగా అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలు. టీచర్ ఉన్నంతసేపు చాలా క్రమశిక్షణతో చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. టీచర్ ఎప్పుడైతే క్లాసులోంచి బయటకు వెళ్ళిపోతుందో అల్లరి చిల్లరి చేసేస్తూ ఉంటారు అన్నమాట. ప్రిన్సిపల్ సీసీ కెమెరాలో అక్కడ చూస్తాడు, వాడు ఎవడో ఇటు రమ్మని చెప్పేసి అంటాడు అన్నమాట. అవునా అవునా కదా. మనుషులకి దేవుడు ఇంత జ్ఞానం ఇస్తే మరి దేవుడికి తెలియదంటూ ఏమైనా ఉంటుందా? ఏది కూడా ఉండదు. కాబట్టి యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు అని అంటున్నాడు అన్నమాట. ఇంకా జాగ్రత్తగా గమనించినట్లయితే 139వ కీర్తన గ్రంథం 139వ కీర్తనలో 2వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే అక్కడ నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. దావీదు గారు అంటున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. అంటే భూమి మీద ఎక్కడున్నా, మీ క్లాస్ టీచర్ అయితే మీ క్లాసులో రూముల్లో ఎవరేం చేస్తున్నారో చూడగలరు, బయటికి ఏం కనపడదు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు ఎక్కడ కూర్చున్నా కానీ నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుతున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలియను. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, ఇది అగోచరము, నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదు. నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళం ముందు పండుకున్నా నీకు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించిన అక్కడ నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకుని చెప్పేసి, అంధకారము నన్ను మరుగు చేయి, నాకు కలుగు వెలుగు రాత్రి వల్లే ఉండునని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వల్ల నీకు వెలుగుగా ఉండును. మనకైతే రాత్రి రాత్రిపూట ఎవరికి కనపడదులే మనం అనుకుంటాం. కానీ దేవుడికి రాత్రి కూడా ఎలా ఉంటుందంట? పగటి వల్లే నీకు వెలుగుగా ఉండను, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములు నీవే కలుగు చేసేవి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే అంటున్నాడు. నీవు నన్ను కలుగజేసిన విధంగా చూడగా నాకు భయం ఆశ్చర్యం కలుగుతున్నది అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. అవునా కదా. ఇంకా గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో
మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో అది దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది అంటున్నాడు. తేటగా కనపడుతుందంట ఆయనకి. అవునా కదా? ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చూసుకుందాం. 23వ అధ్యాయము 23, 24 వచనాలు గమనించినట్లయితే, నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, అంటే దగ్గరలో ఉండే దేవుణ్ణేనా, దూరము నుండి దేవుణ్ణి కాదా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎందంతటన నున్న వాడను కానా? ఇదే యెహోవా వాక్కు. భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అంత కూడా ఉన్నాడు. అవునా కదా? ఎందుకంటే భూమి ఆకాశం ఉందన్న సమస్తం ఆయనే కదా చేసింది. కాబట్టి ఈ విధంగా దేవుని వాక్యము మనకి తేట తెల్లగా తెలియజేస్తుంది. కాబట్టి మనల్ని అందరినీ కూడా ఆయన కాపాడుతున్నాడు. మనకి ఏ ప్రమాదం, ఏ హాని, ఏ కీడు లేకుండా ఆయన రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు. కీర్తన గ్రంథం 121వ కీర్తనలో మనకందరికీ కూడా తెలిసిన వాక్యము. కీర్తన గ్రంథం 121వ కీర్తనలో, కీర్తన గ్రంథం 121వ కీర్తనలో, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించినవాడు, ఆయన నీ పాదం తొట్టిల్లనేడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బని నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బని నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలు ఎందు నిన్ను కాపాడును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇంకా 23వ కీర్తనలో కూడా గమనించినట్లయితే, 23వ కీర్తన మొదటి నుంచి కూడా గమనించినట్లయితే అక్కడ కూడా కొన్ని మాటలు మనం గమనించవచ్చు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తెచ్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినను ఏ అపాయము కూడా భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. యెహోవా చిరకాలము యెహోవా మందిరం నేను నివాసం చేస్తానంటున్నాను. ఇంకా 90వ కీర్తనలో కూడా కొన్ని మాటలు గమనించినట్లయితే, 91వ కీర్తన 7వ వచనం, నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినాను, అపాయము నీ యొద్దకు రాదు. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు. నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదముకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను అంటున్నాను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచదు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమించదు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతడిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించదను అని చెప్పేసి ఈ విధంగా చాలా వచనాలు మనకి దేవుడు తెలియజేస్తున్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. కదా, అవునా కదా? మనకున్న డబ్బు కంటే, బంగారం కంటే, వెండి కంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఎందుకంటే 19వ కీర్తనలో, కీర్తన గ్రంథం 19వ కీర్తన, కీర్తన గ్రంథం 19వ కీర్తన
ఆకాశము దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాట లేదు, వాటికి స్వరం వినపడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. ఇంకా 9వ వచనం నుంచి గమనించినట్లయితే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. కదా, అవునా కదా? యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. పరలోకముల నుంచి దేవుని ద్వారా మన చేతుల్లోకి వచ్చిన ఈ యొక్క 66 పుస్తకములు కలిగిన గ్రంథము ఒక్కటే దేవుని గ్రంథం. దేవుడు మనకు వ్రాయించి ఇచ్చిన గ్రంథం. ఇంచుమించు 40 మంది ప్రవక్తల ద్వారా 1600 సంవత్సరాలు పట్టింది ఇది పూర్తి చేయటానికి. 1600 సంవత్సరాలు పట్టింది ఇది పూర్తి చేయటానికి. దేవుడు ఆ ప్రవక్తల ద్వారా వ్రాయించి ఇచ్చి మనుషులకి ఇది అవసరమని చెప్పేసి దీనిలో మహాజ్ఞానం ఉంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేనూ విస్తారమైన మేలు బంగారు కంటేనూ కోరదగినవి, తేనె కంటేనూ జుంటు తేనె దార కంటేనూ మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికను వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగుతుందంట. మంచి జ్ఞానవంతులు అవుతావు. అవును కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే ఒక్కొక్కళ్ళి హృదయాన్ని బట్టి ఏది ఎక్కువ అనుకుంటారో అదే ఎక్కువ. కానీ దేవుడు మాత్రం ఉన్నవాటిలన్నిటికంటే కూడా అవి బంగారు కంటే విస్తారమైన బేలిం బంగారం కంటే కూడా తేనె కంటే జుంటు తేనెదారుల కంటే చాలా మధురమైనదని చెప్పేసి దేవుని గ్రంథం మనకి తెలియజేస్తుంది. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు దాంట్లో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. యెషయా గ్రంథం 34:16లో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉన్నది. అవునా కదా? ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ దేవుడు లేడు అనేవారు ఉన్నారు, దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా అనేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? అయితే వాళ్ళ హృదయాలను బట్టి నీ హృదయం ఏదైతే నింపుకుంటావో అదే నోటితో మాట్లాడుతూ ఉంటావు, అదే హైలైట్గా కనపడుతుంది నీకు. అవునా? నీ హృదయంలో ఏదైతే ఉందో అదే నీకు ఎక్కువ కనపడుతూ ఉంటుంది. నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి నీ నోట్లోంచి నీ మాటలు కూడా వస్తూ ఉంటాయి. ఇక ఎవరైనా చెప్పినా వినవు అన్నమాట. కారణం ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అంటారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాంతో జాగ్రత్తగా ఉండాలంటాడు. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము ఏమంటున్నారు? కొంతమంది నాకు ఉద్యోగమే ముఖ్యం అనుకుంటారు, నాకు ఇల్లే ముఖ్యం అనుకుంటారు, నాకు పెళ్ళే ముఖ్యం అనుకుంటారు అనేవాళ్ళు లేరా? ఉన్నారా? ఉన్నారు. వాటన్నిటికంటే కూడా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యమే మెయిన్. దేవుని యొక్క నోటి మాట వల్ల కలిగినవే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాల్లో 9-10 వచనాల్లో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తన వలన వాని క్రియలను ప్రతిఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించును, అంతరింద్రియములను పరీక్షించువాడను అంటున్నాను. ఒక మనిషి మంచోడో చెడ్డోడో అని నువ్వు ఎలాగా నిర్ణయిస్తావు? పై ఆకారాన్ని చూసి నేను నిర్ణయిస్తావు. కానీ పై ఆకారాన్ని మాత్రమే కాదు, హృదయంలో ఏమనుకుంటున్నావో, నీ యొక్క ఊహ ఎలా ఉందో లోపల, నీ తలంపులు ఎలా ఉన్నాయో, నీ జ్ఞానేంద్రియాల్లో ఏం ఆలోచిస్తుందో కూడా అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే నీ హృదయాన్ని
నిన్ను కలుగజేసింది ఆయనే కనుక. అవునా కదా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేటుకి యెహోవాను నేను హృదయములను పరిశీలించువాడను, అంతరింద్రియములను పరిశీలించువాడను. నువ్వు అనుకోవచ్చు, నేను క్లాసులో అందరికంటే ఫస్ట్ టీచర్ ఎదుట, మనుషులందరి ఎదుట నేను చాలా మంచివాడని అనిపించుకుంటున్నానని నువ్వు అనుకుంటావు. నేను దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాను, వస్తున్నాను, నేను చాలా మంచివాడని, నేను చాలా భయభక్తులు కలిగిన వాడను, సంఘంలో వాళ్ళందరికీ ఇరిగిపోరు, వాళ్ళందరికీ తెలుసు కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో దేవుని హృదయాన్ని చూస్తాడు. దేవుని హృదయాన్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నా హృదయంలో ఏముందో మీకేమైనా తెలుసా? మీ హృదయాల్లో ఏముందో నాకు తెలుసా? మనం ఎంతమంది మీద కూర్చున్నాం, అందరి హృదయాల్లో ఏముందో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. పైన ఆకారం చూసి జడ్జిమెంట్ ఇచ్చేవాడు కాదు ఆయన. హృదయ తలంపు ఊహ ఎలా ఉంది, నువ్వు చేయబోయే పని, చేసిన పని, భవిష్యత్తు, ఏం చేయబోతున్నావు, ఏం చేసావు, ఇంతకుముందు ఏం చేసావు, ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అనే కూడా భవిష్యత్తు వర్తమాన కాలం అన్నీ కూడా ఆయనకి తెలిసే ఉన్నాయి కదా. ఎందుకంటే రాజులను సైతం కూడా, కాలాలను సైతం కూడా మార్చి ఎవరిని ఉంచాలో, ఎవరిని తీసేయాలో, ఎవరిని ఏ కాలాన్ని ఎప్పుడెప్పుడు మార్చాలో కూడా అన్నీ కూడా ఆయనకి తెలుసు అనమాట. ఎందుకంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ అధ్యాయంలో గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనంలో ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను తోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడను, అవివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు. ఎవరు నన్ను గుర్తుపట్టరులే అనుకున్నాడు ఒకనొక సమయంలో సౌలు గారు. ఎవరు నన్ను పట్టుకోరులే అన్నట్టుగా ఉన్నాడు. అమాలేకీలను అందరినీ కూడా చంపేసేమన్నాడు. చంపేస్తే అక్కడ మంచివన్నీ కూడా పక్కన దాచుకుని మిగిలినవన్నీ కూడా చంపేసినట్టు ఏం చేశాడు, అక్కడ చూపించాడు అనమాట. కానీ ఆ పక్కన అరుపులు ఎవరు అని అంటే, పలానా దేవునికే మా బలి ఇవ్వడానికి పక్కన పెట్టేసాం అని చెప్పాడు. అప్పుడేమన్నాడు, మాట వినకపోవటమే పాపం అన్నాడు. మాట వినలేదు, నువ్వు నేను చెప్పిన మాట వినలేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేసాడు. నేను ఒక ఆజ్ఞ చెప్పాను, నా ఆజ్ఞ అతిక్రమించేసావు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. మేము అదో పెద్ద ఇదేం చేయవలసిన ఆజ్ఞ అతిక్రమమే పాపం అని పట్టేసుకున్నాం. గెట్ అవుట్ అనేసి. అవునా? గెట్ అవుట్ అనేసాడా లేదా? అనేసాడా? తర్వాత దావీదుని తీసుకొచ్చి, ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నా దావీదుని తీసుకొచ్చేసి రాజుగా సింహాసనం ఎక్కించేశాడు. అవునా కదా? ఆదాము హవ్వను ఏదైనా వనంలో ఉంచినంతకాలం ఉంచాడు, మంచిగా ఉన్నంతకాలం. ఏదైతే ఆజ్ఞ అతిక్రమించారో, తినవద్దన్న తిన్నారో, గెట్ అవుట్ అనేది. అవును కదా? ఆయనకి అసాధ్యమైనది, కనబడనిది, చూడనిది ఏది కూడా ఉండదు. ఆయనకి చీకటి కూడా పగల్లానే ఉంటుందని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, మన ఊహల కంటే, మన తలంపుల కంటే, మన ఆలోచనల కంటే దేవుని ఊహలు, దేవుని యొక్క తలంపులు చాలా ఉన్నతమైనవి, చాలా ఉన్నతమైనవి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. ఆకాశం భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి కదా.
మన పిల్లలు చూడండి, చిన్న చిన్న ఆలోచనతో చిన్న చిన్న ఇది చేస్తూ ఉంటారు అన్నమాట. అవునా కదా? అవునా కదా? వాళ్ళ వాళ్ళ బ్రెయిన్ కంటే, వాళ్ళ ఆలోచనల కంటే వాడికి ఎప్పుడు ఏది అవసరమో వాడికి తెలుస్తుందా, మనకు తెలుస్తుందా? వాడికి ఏది ఎప్పుడు కొనేవాళ్ళో తల్లిదండ్రులకు తెలుస్తుందా లేదా? వాళ్ళకంటే మీకు ఎక్కువగా తెలుస్తుంది కదా. అవునా కదా? అవునా? ఎందుకంటే మనం కూడా బాల్యదశ నుంచి వచ్చాం కాబట్టి. అలాగనే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశంలో భూమిపైన ఎంత ఉన్నతంగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నామని చెప్పేసి గ్రంథం తేట తెల్లగా తెలియచేస్తుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నువ్వు ఎంతసేపు చెప్పినా కానీ నీ హృదయంలో ఏమైతే నిశ్చయించుకున్నావో అదే చేయడానికి ప్రయత్నం చేస్తావు, కానీ దేవుడు చెప్పింది చేయడానికి ఎట్టి పరిస్థితులను కూడా ఒప్పుకోవు. ఎందుకంటే దాన్ని చాలా సిల్లీగా చూస్తావు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నీకు హైలైట్ కనపడుతుందన్నమాట. నీకు ముందు జీవితంలో దేవుడు నీ యందు ఎన్నో సమస్యల్లో నుంచి ఒడ్డెక్కించాడు, ఎన్నో గొప్ప గొప్ప అనారోగ్య పరిస్థితుల నుంచి నిన్ను ఒడ్డెక్కించాడు, ఎన్నో గొప్ప సమస్యల నుంచి ఒడ్డెక్కించాడు. ఇవన్నీ మర్చిపోయి ముందున్న సమస్యని గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ ముందున్న సమస్య గురించే నువ్వు ప్రార్థన చేయు, వాక్యం చదువు, నేను వాక్యాన్ని వినవు, ఆసక్తిగా దేవుని సన్నిధిలో ఉండవు. ఏంటమ్మా కారణం అంటే నాకు ఒక సమస్య ఉందండి, ఆ సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమి లేదు. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యం. నువ్వు నమ్మటమే కావాల్సింది. అబ్రహాం గారు ఒకనొక సమయంలో నాకు అన్నీ ఇచ్చేవయ్యా, నువ్వు దేవుడివే కాదంటలేదు, నాకు సంతానం లేదు కదా, నా తర్వాత నా ఆస్తిపాత్రలు అన్నీ కూడా వేరొకడు ఎవరొకడు అవుతాయి కదా, ఏమిచ్చినా ఏమి అని నిరుత్సాహపోతాను. బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి వీటన్నిటిని లెక్క పెట్టగలవా, దోషులు ఇసుక రేణువులు వీటన్నిటిని లెక్క పెట్టగల, అంత సంతానాన్ని నీలో నుంచి రప్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. మీదటికి చాలా గర్భవతి అని చెప్పేసి, అంటే ఆ మాటను ఏం చేశాడు? నమ్మాడు. నమ్ముడని వలన అయితే సమస్తము సాధ్యం. నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇంట్లో ఇబ్బందులు ఉన్నా సరే, నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం. మేమి ఆసక్తి తగ్గిపోని అవసరం లేదు, వాక్యం వినకుండా ఇది ఆసిన అవసరం లేదు. మరి సాధారణంగా మనుషులు కలిగే ఇవే. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు, సుఖ దుఃఖములందు జతపరిచి ఉన్నాడు. అవునా కాదు? మనకి అన్నీ అనుకున్నట్టుగా అయితేనేమో దేవుడు ఉన్నాడు అనుకుంటాం, అనుకున్నట్టుగా జరగకపోతేనేమో ఏం దేవుడు, ఏం ప్రార్థన అంటాం కదా. అవునా కాదు? మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఇంకా సామెతల గ్రంథంలో కూడా ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి, ప్రతిదానికి ఒక సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటుబడి ద్వారా పెరిగివేయటకు, చంపుటకు,
బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పు వేయుటకు, అక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా రాయడం జరిగింది. నరులు అభ్యాసం పొందవాలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచి తిని అని తెలియజేస్తూ 14వ వచనం, నేను చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది కూడా తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోనది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును అని చెప్పేసి తెలియదు. ఆయన సెలవు లేకుండా కొంత భోజనం కూడా తినడానికి అవకాశమే లేదని 2వ అధ్యాయం 25, 26 వచనాల్లో కూడా ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించింది. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకే ప్రయాసపడి పోగు పనిని ఆయన పాపాత్మకు నిర్ణయించింది. ఇది వ్యర్థముగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఉన్నదని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు ఉన్నాడా లేడా? ఇంతకి ఉన్నాడు. సమస్తాన్ని పోషించేది ఆయన. భూమి, ఆకాశం, సమస్తం అంతా కూడా కలుగునుగాకని కలిగింది. మానవుడు కూడా ఆయన స్వహస్తాలతో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఆ ఒకని నుండి, ఆదాము నుండే సర్వప్రపంచ యావత్తు కూడా కలిగింది. ఆయనే మనల్ని పుట్టించిన కీర్తనల గ్రంథంలో కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇంకా ఆయన లక్షణాలు, ఆయన ఎలాంటి వాడంటే సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వాధికారి, నిత్యుడు, ఎప్పుడూ ఉండేవాడు, నిత్యుడు. ఆత్మ, దేవుడు ఆత్మ, మనకులాగా శరీరం కలిగిన వాడు. దేవుడు ఆత్మ అన్నమాట. ప్రేమ స్వరూపి, ఆయన నీతిమంతుడు. మనం ఒక మాటని ఏదైనా పొరపాటు అయితే తూచి తప్పు, ఇది కాదు, ఇది రైటు అనే అబద్ధం ఆడేవాడు కాదు. దేవుడు ప్రేమస్వరూపి, నీతిమంతుడు, కనికరం గలవాడు, కనికరించేవాడు, దీర్ఘశాంతుడు, ఇంకా క్షమాపణ కలిగినవాడు, న్యాయవంతుడు. వీటన్నిటికీ రెఫరెన్స్లు తీసుకున్నట్లే టైం సరిపోదు. సత్యవంతుడు, పరిశుద్ధుడు. ఆయన దేవుడు పరిశుద్ధుడు, దయామయుడు, కరుణామయుడు, కృప చూపించేవాడు, అద్వితీయుడు, అక్షయుడు, పరిపూర్ణుడు ఆయన గ్రంథం తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. లేడనే వాళ్ళని ఏమంటున్నాడు? చూసాం కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఏమన్నాడు? దేవుడు లేడు అనేవారిని దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో ఆలుకొందరు అని తెలియజేస్తుంది కదా. అవునా కదా? వారందరూ కూడా బొత్తిగా దారి తొలగి చెడి ఉన్నారని చెప్పేసి తెలియజేస్తుంది. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలు మింగు పాపం చేయ వారందరికీ తెలివి లేదా అంటున్నాడు అనమాట. అవునా కదా? ఒక్క మాట చూసుకుని ముగించేస్తున్నాం చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి
10 వచనాలు గమనించినట్లయితే, అయినను మృగములను విచారించము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేయును, భూమిని గూర్చి ధ్యానించిన అది నీకు బోధించును, సముద్రంలో చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. జీవరాశుల ప్రాణం మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. అదే ముందే చెప్పాను కదా, ఇదిగో నేనే దేవుడను, నేను తప్పక వేరొక దేవుడు లేడు, మృతి నొందించేవాడను, బ్రతికించేవాడను, గాయపరిచేది, గాయాన్ని కట్టేది నేనే అని చెప్పేసేది. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని చేసుకోవద్దని చెప్పేశాడు. అవునా కదా? కాబట్టి ఆ దేవుని ఏ విధంగా మనం సంతోషపరచాలో ఆలోచన చేసి ఆయన ఏ విధంగా నడుచుకోమన్నాడో ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే ఈ భూమి మీద ఏది కొదువై ఉండదు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఆయన దగ్గర ఉంది అంటున్నాను. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం. ఎంతమంది అయితే ఆలకించి ఉన్నారో, ఎంతమంది అయితే విని ఉన్నారో, మీ కుటుంబములన్నీ కూడా మీ యొక్క హృదయాల్లో దేవుడు వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించేస్తున్నా. అందరికీ వందనాలు.